హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మంచి బ్యూటిఫుల్ టాపిక్తోని మనం డిస్కస్ చేద్దాం. ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి టూల్ అదే సైలెన్స్, మౌనం. సైలెన్స్ ఈజ్ ద పవర్. ఒకసారి మనం ఈ ప్రకృతిని కనుక గమనించినట్టయితే చంద్రుడు చల్లని వెన్నెలను మనకు అందిస్తాడు సైలెన్స్గా. ప్రపంచమంతా కూడా ఆ వెన్నెలలో సేద తీరుతూ ఉంటుంది. సూర్యుడు ఉదయాన్నే నిశ్శబ్దంగా మనకి గోరువెచ్చని వెలుతురును ప్రసాదిస్తాడు. ఆ వెలుతురుతో సమస్త జీవరాశులు ఎనర్జీని తీసుకొని మనుగడ సాగిస్తాయి. చెట్లు ఫలాలను, పుష్పాలను సైలెన్స్గా అభివృద్ధి చేసి మానవాళికి అందజేస్తున్నది. సో ఈ విధంగా మానవ జాతి అంతా కూడా ప్రకృతి మీద ఆధారపడి అటు అందమైన వెన్నెలను, ఇటు సూర్యోదయం వెలుతురుని, ఫలాలను, పుష్పాలను మానవుడు అనుభవిస్తున్నాడు. ఇవన్నీ కూడా సైలెన్స్గా ప్రకృతి నుండి అందుతున్నటువంటి అద్భుతమైనటువంటి వరాలు. సైలెన్స్కి అంత ప్రాధాన్యత ఉంది. మహాత్మా గాంధీ వారంలో ఒకరోజు ఆదివారం నాడు మాట్లాడకుండా ఎవరైనా మాట్లాడితే వారికి సమాధానంగా కాగితం మీద రాసిచ్చేవాళ్ళు. అంటే సైలెన్స్గా ఉండడం వల్ల మన ఎనర్జీ అనేది పెరుగుతుంది, మాట్లాడడం వల్ల ఎనర్జీ అనేది తగ్గుతుంది. సైలెన్స్కు మరొక ఉదాహరణ కూడా ఇవ్వదలుచుకున్నాను. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కరోనా కష్టకాలం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఇంత పెద్ద దేశానికి ఇష్టం లేకపోయినా లాక్డౌన్ విధించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తద్వారా 140 కోట్ల భారతీయుల యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఈ దేశంలోనే వ్యాక్సిన్లు తయారు చేసి బీద దేశాలకు కూడా సప్లై చేసి మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా ఉంచారు, అది నిశ్శబ్దంగా. పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిపోయింది. మన పవర్ ఏంటో ప్రపంచానికి నిశ్శబ్దంగా నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. ఒక దేశం మా వలనే యుద్ధం ఆగిపోయిందని చెప్పేసి అన్నారు. అది ఎంత మాత్రం వాస్తవం కాదు. మన యొక్క పవర్ వలన, మన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటిదో ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది కాబట్టి యుద్ధం ఆగిపోయింది. ఈ మధ్యన టారిఫ్లని, ఆంక్షలని, యుద్ధాలని, గ్యాస్ సమస్య, ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక సమస్య ప్రపంచవ్యాప్తంగా చుట్టుముడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవన్నీ చూస్తూనే సైలెన్స్గా డజన్కు పైగా దేశాలతోని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. మనం యూరోపియన్ యూనియన్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. అది మదర్ ఆఫ్ ఆల్ వాణిజ్య ఒప్పందాలు అవన్నీ. అది చూసి ఏ దేశమైతే మనకు ఎగనెస్ట్గా మేము వాణిజ్య ఒప్పందం చేసుకోమని చెప్పేసి విర్రవీగినటువంటి అగ్రరాజ్యం మళ్ళీ తనే తలొగ్గి మన డిమాండ్స్కి అనుగుణంగా వాణిజ్య ఒప్పందం చేసుకుంది. సో ఈ విధంగా సైలెంట్గా మన పవర్ ఏంటిది అనేది కరోనా పీరియడ్లో కావచ్చు, పాకిస్తాన్తో
యుద్ధం కావచ్చు, ఆంక్షల నేపథ్యం, టారిఫ్ల నేపథ్యం, యుద్ధ మేఘాల మధ్యన గ్యాసు సమస్యలు ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కటిగా సైలెన్స్గా మన దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ మన సమాజంలో చూసినట్టయితే యాక్చువల్గా సైలెన్స్ అంటే అవసరం పూర్తిగా మాట్లాడొద్దని కాదు, అవసరం ఉన్నంత మేరకు మాట్లాడాలి. అవసరానికి మించి ఒక వాక్యం కూడా మనం మాట్లాడకూడదు. అది ఆ మాట కూడా విలువైనదై ఉండాలి. కానీ సమాజంలో అతిగా మాట్లాడడం, అధికంగా జోక్యం చేసుకోవడం, గాసిపులు సృష్టించడం, అన్యాయానికి సపోర్ట్గా నిలబడడం, అడ్డంగా వాదించడం, ఇవన్నీ కూడా సమాజంలో అశాంతికి నిలయం అవుతాయి. వీటి వలన అది మానసికంగా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఆరోగ్యం మీద కూడా ప్రభావం పడుతుంది. ఇవన్నీ కూడా సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడం ఎంతమాత్రం సమంజసం కాదు. హ్యూమన్ బీయింగ్ ఒక మంచి మనిషిగా మనం ఉండాలంటే ప్రకృతి మనకు ఎలాంటి డాంబికాలు లేకుండా, ఎలాంటి హడావిడి లేకుండా ప్రకృతి నుంచి మనం ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాం. సూర్యోదయం, ఆ చందమామ, వెన్నెల, చక్కని వెన్నెల, సో వృక్షాల నుంచి ఇవన్నీ కూడా మనం స్వచ్ఛంగా మనం అవన్నీ కూడా అనుభవిస్తున్నాం. సో అవన్నీ ప్రకృతి నుంచి, ప్రకృతి ధర్మంగా అవన్నీ కూడా మనం గమనిస్తున్నాం కాబట్టి మానవులుగా మనం కూడా నిశ్శబ్దాన్ని పాటించాలి. అవసరమైనంత మేరకు మాట్లాడాలి, ఇతరులకు సహాయం చేయాలి, ఆ విధంగా మనుగడ సాగించాలి. ఎవరైతే ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో వారు ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. అందరూ కూడా సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడాలి. సైలెన్స్కు మించిన బ్రహ్మాస్త్రం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. థ్యాంక్ యూ.